కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మీడియా సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ కార్యాలయంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ అభివృద్ధి అంశంపై స్పందించారు. అసెంబ్లీలో కంటోన్మెంట్ సమస్యలపై గళం విప్పిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను అభినందించారు. ఈ మీడియా సమావేశంలో గతంలో ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కు ఏమి చేశారని ప్రశ్నించారు. సర్వీస్ ఛార్జీల అంశాన్ని అప్పట్లో పట్టించుకోలేదని ఆరోపించారు. 4,000 కోట్లు 6,000 కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఆ నిధుల వివరాలు వెల్లడించాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ప్రశ్నించారు. గత 10 నెలల్లో 15 కోట్ల నిధులు ఖర్చు చేశామని చెబుతున్నారని, బడ్జెట్ విడుదల చేశారా అని నిలదీశారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో 303 కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. ఈ నిధులతో డ్రైనేజీతో సహా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. బకాయిలు విడుదల చేస్తే ప్రత్యేక నిధులు అవసరం లేదని పేర్కొన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం పార్టీలకి అతీతంగా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు మీరెందుకు పోరాటం చేయట్లేదు? మీ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మీతో మేమందరం కూడా వస్తాం, మేము ఫైట్ చేస్తాం. మీరు 18 నెలల్లో టీపీటీది మాకు ఎందుకు రాలేదు? ప్రభుత్వం మీదే ఉంది. ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పని మీరు చేయక దీని ఏదో డెవలప్మెంట్ నేను చేస్తాం, మీరు ఇలా విలీనం చేస్తే మేము డెవలప్మెంట్ చేస్తాం అనేది ఏంటి? మాకు రావాల్సిన డబ్బులు అది కేవలం అంటే ఏ ఫండ్కు సంబంధించింది కాదు. ఈ రిజిస్ట్రేషన్ పైసలు స్టేట్ లో ఎట్లా పోతున్నాయో 3.3 మనకు రావాల్సింది గతంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ రాకన్నా ముందు మన అకౌంట్ లోనే పడేది, కంటోన్మెంట్ అకౌంట్ లో. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ ఆ అకౌంట్ లో పడుతుంది కాబట్టి దాన్ని 18 నెలల నుండి మీ ప్రభుత్వం నుండి మీరు రిలీజ్ చేయలేకపోతారు. గత నాయకులు కూడా ఏం చేయలేకపోయారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి అందరు మెంబర్లుగా ఉండి అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు కూడా ప్రతిదాకా రామన్నకుంట చెరువు వచ్చి అక్కడికి వెళ్ళి సనత్ నగర్కి వెళ్ళి ఒక మంత్రి గారు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ మల్కాజ్గిరికి వెళ్ళి ఒకరు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. సికింద్రాబాద్కి వెళ్ళి ఒకరు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. అందరు కొబ్బరికాయలు కొట్టే వరకే జరిగిపోయింది ఆ 10 సంవత్సరాలు తప్ప దాని డెవలప్మెంట్ వాళ్ళు చేయలేదు. మీరన్నా చిత్తశుద్ధితో కంటోన్మెంట్ ప్రజలకు పనిచేసే విధంగా అంటే లేకులు కానీ రోడ్లు కానీ ఇప్పుడు మేము 303 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్రైన్ సిస్టమ్ కు మొత్తం మేము పెట్టడం జరుగుతుంది. మరి మీరు కూడా దండి ఒక 303 కోట్లు దండి తెచ్చి రోడ్లు ఇప్పుడు రోడ్లు ప్యాచెస్ ఇవన్నీ అంటే ఒక 15 కోట్లతో దీంతో కాదు, ఒక 100 కోట్లు అయితే కానీ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కాదు. దానికి కానీ మాకున్న బకాయిలు ఇస్తే చాలు, మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. మీ స్పెషల్ ఫండ్ అక్కర్లేదు. మీ స్పెషల్ ఫండ్ తెస్తే గ్రేట్ మీకు ఉంటది. ఈ ప్రజలు కూడా నీకు ఓటేసి గెలిపించారు. అన్ని అంతటా ఉన్నట్టు కంటోన్మెంట్ ఏం సపరేట్ కాదు. దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీరు చాలా పూనుకోవాలి. మాటలల్లో కాదు చేతలలో చూపించమని ఎమ్మెల్యే గారిని చెప్తున్నాం. కాబట్టి మీరు మా నిధులు మాకు దండి, మా అకౌంట్లో టీపీటీ పడే విధంగా చేస్తే చాలు. దానికి గాను మేమందరం కలిసి అక్కడ కూర్చొని ధర్నా చేద్దాం. మేము కూడా నీకు సహకరిస్తాం. పార్టీలను పక్కకు పెట్టి మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి మనం చేయాలి. దాన్ని ఏం చేయకుండా మీరు అసెంబ్లీలో గలమెత్తి ఆడికే ఊకోవడం కాదు. దాన్ని ఎన్ని రోజులలో మీరు వేయగలుగుతున్నారు మా టీపీటీ అకౌంట్ మా దాంట్లో మా కంటోన్మెంట్ లో వేయగలుగుతున్నారో చెప్పమని నేను సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. నాకు గెలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా తను ఇప్పుడు అంత గతంలో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఉండి చేయని డెవలప్మెంట్ కు ఇది కేవలం బీజేపీ పార్టీ చేయగలుగుతుందని పెద్ద ఎత్తున 4 లక్షల మెజార్టీతోని ఇక్కడ ఈటల రాజేందర్ అన్న గారిని ఎంపీగా గెలిపించారు. ఆ గెలిపించిన దానికి గాను తను చేసే డెవలప్మెంట్ కంటోన్మెంట్ కు సంబంధించిన 303 కోట్లు తేవడం జరిగింది. 303 కోట్లు మన ల్యాండ్ కోసం ఇచ్చిన దాన్ని కిషన్ రెడ్డి అన్న మన ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు కలిసి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం 303 కోట్ల నిధులు తేవడం జరిగింది. అంటే మేము ఏది చేసినా పక్కా ప్రణాళికతో బీజేపీ పార్టీ మేమిచ్చిన మాటకు అనుకూలంగా ప్రజల మనుషులము, ప్రజల పార్టీ, ప్రజలకు అనుకూలమైన డెవలప్మెంట్స్ మేము ఇవ్వగలుగుతాం అనేది మేము ప్రూఫ్ చేసినాం. అంతే. ఇది డిపాజిట్ ఎస్క్రో అకౌంట్ లో కూడా పడింది 303 కోట్లు. మీరు ఏ అకౌంట్ లో వేసిండ్రు అని ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరుగుతుంది. మీరు అసలు తేవడము మాటల వరకే
ఇప్పుడు మీరేమన్నారు 4,000 కోట్లు 6,000 కోట్లు అన్నారు కదా, మరి 4,000 కోట్లు 6,000 కోట్లు వచ్చినప్పుడు 50 కోట్లు ఇవ్వాలని ఎట్లా చెప్పగలుగుతుండ్రు మీరు? అంటే మీ దాంట్లోనే ఉంది కదా, మీ వర్షంలోనే ఉంది. అంటే మీరు ఏమి ఇవ్వలేదనే విషయం మీరే ఒప్పుకున్నారు. దానికి మీరు డెవలప్మెంట్ మీద చేయండి. ఏమన్నంటే కంటోన్మెంట్ విలీనం అంటారు, లేదంటే ఎలక్షన్లు అంటారు. ఎలక్షన్ల విలీనం అనేది మీరు అసలు నిర్ణయించుకోండి. ఫస్ట్ మీరు ప్రజలకు విలీనం చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఎలక్షన్లకు పోదాం అనుకుంటున్నారా అనేది కూడా క్లారిటీ ఉండాలి. మీరు కూడా ఒకటే తాటి మీద ఉండాలి అని తెలియజేస్తున్నాను. ప్రజల కోసము బీజేపీ పార్టీ ప్రజల డెవలప్మెంట్ అంటే వాళ్ళకు సదుపాయాలు, అదే ఇప్పుడు ఏదైతే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ అడిగిన ల్యాండ్ వీళ్ళు ఇవ్వకుండా నాంచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇచ్చిర్రు, ల్యాండ్ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకోమని. దానికి గాను 303 కోట్లు. ఇప్పుడు నాది ల్యాండ్ అమ్మితే నాకు వస్తాయా డబ్బులు? కొన్నాయనకే ఉంటాయా? కాదు కదా, నాకే వస్తాయి కదా. మరి ఆ డబ్బులను కేంద్రానికి పోవాలి. కేంద్రంకి పోయే డబ్బులను మా కంటోన్మెంట్కే కావాలని మా ఎంపీ గారు పట్టుబట్టి, మా కిషన్ రెడ్డి అన్న గారు పట్టుబట్టి కేంద్రం నుండి ఒప్పించి మెప్పించి తెప్పించి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మీరేం చేస్తున్నారు? సీఎం గారు ఇక్కడ అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమి ప్రాబ్లం ఉందనేది తను అప్పుడు అప్పుడు తను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇదే పార్టీలో ఉండే, అంటే స్టేట్ లో కాంగ్రెస్ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే ఒకరే గెలిచిన ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయాలి కదా. రాబోయే రోజులలో నీకు కూడా మంచి పేరు, రాబోయే రోజులలో నీకు కూడా అన్ని విధాల ఈ ప్రజలు నీకు సపోర్ట్ చేస్తారు కదా. మళ్ళీ అలాంటిది చేయకుండా దీన్ని విలీనం చేస్తారా, దీన్ని ఎలక్షన్లు పెడతారా, అవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయగలుగుతావు, ఏం చేస్తావు అనేది మాకు చెప్పాలని చెప్తున్నావు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.